ప్రైజ్ ద లార్డ్. నమ్మదగిన సహాయకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ ఆశ్చర్యకరమైన సహాయం అన్ని విషయములలో కలుగును గాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 28వ కీర్తన 7వ చరణం. నాకు సహాయము కలిగెను. యేసయ్య రెక్కల నీడలో చేర్చబడి సురక్షితముగా క్షేమమును అనుభవిస్తూ ఆయన రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యమును పొందుకొని అన్ని విషయములలో కాపాడబడుచు ఈ ఆత్మీయ యాత్రలో ఆనందముగా ఆశీర్వాదకరముగా నడిపించబడుచున్న నా దేవుని ప్రియులారా, మనం నిత్యము సేవించుచున్న యేసునాథుడు మనకు సహాయము చెయ్యువాడై ఉన్నాడు. ఆయన మన సహాయకర్త అయి ఉన్నాడు. ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడై ఉన్నాడు. భయపడకుము, నీకు సహాయము చేయువాడును నేనే అని అభయము ఇచ్చినవాడు, నీ కుడి చేతిని పట్టుకొని నీకు సహాయము చెయ్యువాడు. నీకు సహాయము చేయుటకు ఆయన మేఘ వాహనుడై నీ యొద్దకు వచ్చును. అన్ని విషయములలో అన్ని విధములుగా అన్ని వైపులా అన్ని దిశలుగా మనకు సహాయము చేయగల ఏకైక దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అట్టి యేసయ్యను దేవునిగా మనము కలిగి ఉన్నందుకు మనము ధన్యులము. యేసయ్యకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. మనుషులు సహాయం చేసి ఏదో మన దగ్గర ఆశిస్తారు. ఏమి ఆశించకుండా నిస్వార్థమైన సహాయం అందించేవాడు మన యేసయ్య మాత్రమే. ఇంతవరకు మనుషుల సహాయము కొరకు ఎదురు చూచితివా? మనుషుల మాట సహాయం, చేతి సహాయము కొరకు పడిగాపులు పడి ప్రయోజనము లేని స్థితిలో సిగ్గుతో అవమానముతో తలదించావా? రాజకీయ నాయకుల తట్టు, అధికారుల తట్టు, బంధువుల తట్టు, స్నేహితుల తట్టు, కులస్తుల తట్టు, ధనబలం కలిగిన వారి తట్టు తిరిగి చేతులు చాపి సహాయం వేడుకొని చివరికి రిక్తులుగా తిరిగి వచ్చితిరా? నా దేవుని ప్రియులారా, నీకు సహాయం అందించే యేసు వైపు చేతులు చాపు. కరుణించమని కేకలు వేయుము. ఆయన పాద సన్నిధిలో నిలిచి ఉండుము. నిశ్చయముగా నీకు సహాయము కలుగును. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. అవును ప్రియులారా, మన హృదయము ఆయన యందు నమ్మిక ఉంచగలిగితే ఖచ్చితముగా నీకు సహాయము కలుగును. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చెయ్యును. నా దేవుని ఆశ్చర్యకరమైన సహాయము నీకు దొరుకును. ఎలాంటి సహాయము కొరకు ఎదురు చూచుచున్నావో కన్నీళ్లతో యేసయ్య పాద సన్నిధిలో నిలిచి విశ్వాసముతో ఆయన కొరకు కనిపెట్టుము. ఆయన నీకు సహాయకరమైన కేడమై ఉండును. నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో, నీ చేతి పనులలో, నీ చదువులలో, నీ కుటుంబమును కట్టుకునే విషయములలో, పోషించుకునే విషయములో, గర్భఫల విషయములో, వ్యక్తిగత ఆత్మీయ పరిస్థితులలో కూడా నా యేసయ్య ప్రతి విషయములలో నీకు కావలసిన సహాయమును అందించి నిన్ను వర్ధిల్ల చేయును, నిన్ను విడిపించును, నిన్ను నడిపించును, నిన్ను కాపాడును, నిన్ను బలపరచును, నిన్ను స్థిరపరచును, నిన్ను పరిశుద్ధపరచును. ఆయన మహిమగల రాకడ కొరకు నిన్ను సిద్ధపరచును. ప్రార్థన. అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. మరొక్క మారు ప్రభ మీ పాద సన్నిధిలో నిలిచి మీ వైపు చేతులు చాపి మీ సహాయము కొరకు అర్జిస్తున్నాం. ప్రభా మీకు స్తోత్రములు. మీరు మాత్రమే మాకు సహాయము చేయగల దేవుడవై ఉన్నందుకు మిమ్మల్ని స్తుతించుచున్నాం. అవును తండ్రి, మా హృదయము నీ యందు నమ్మిక ఉంచి ఉన్నది నాయన. మీరు మాకు సహాయము చేయగలుగుతారని మీ యందు విశ్వాసముతో మీ పాద సన్నిధిలో నిలిచి ఉన్నాం. మీ ప్రజలు ఏ సహాయము కొరకైతే ఎదురు చూచుచున్నారు, ఏ సహాయము కొరకైతే కన్నీళ్లు విడుస్తున్నారు, ఏ సహాయము కొరకైతే మీ పాద సన్నిధిలో నిలిచి ఉన్నారో, ఏ సహాయము కొరకైతే ప్రభువా మీ సన్నిధిలో అర్జిస్తున్నారో నిశ్చయముగా వారి హృదయాన్ని చూచే దేవుడవు, వారి మనస్సును చూచే దేవుడవు. వాళ్ళ హృదయం ఉల్లసించున్నట్లుగా ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా మీ సహాయమును వారికి అందించమని ప్రార్థిస్తున్నాం. మీ ఆశ్చర్యకరమైన సహాయము చేత అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా కనబడునట్లుగా కృప మెండుగా నిండుగా దయచేసి నీ మహిమగల రాకడ కొరకు మమ్మల్ందరినీ సిద్ధపరచబడినట్లుగా మీ సహాయం అందించమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ నా యేసయ్య ఆశ్చర్యకరమైన సహాయం అన్ని విధములుగా అన్ని వైపులా అన్ని కోణాలలో అందించును గాక. గాడ్ బ్లెస్ యూ.